ముహూర్తబాల శిక్ష ఉపాకర్మ. ఏమిటి ఉపాకర్మ ముహూర్తాలకు సంబంధం అనేది మీ అందరికీ అనుమానం రావచ్చు. రావాలి, వస్తేనే అప్పుడు మనం సబ్జెక్టులోకి ముందుకు వెళ్ళేట్టు. పూర్వకాలామృతం అనే గ్రంథాన్ని మనం శోధిస్తాం. ఏది మన ప్రాంతంలో గోచార ముహూర్త శాస్త్రాన్ని అధ్యయనం చేసే వాళ్ళందరం కూడా. మరి ఈ గోచార సంబంధమైనటువంటి ఫలితాలు చెప్పేటప్పుడు ఈ ఉపాకర్మ అంతా కూడా మరి ఆ పూర్వకాలంలో ప్రత్యేకం తీసుకొచ్చాడు. దేనికండి ఉపాకర్మ అంటే మనం ఉపనయనం చెప్పాం. ఉపనయనానికి అనుబంధంగా ఉపనయనం చేసిన వాళ్ళందరూ కూడా అక్కడ శ్రావణ పూర్ణిమ నాడు యజుర్వేదం వాళ్ళు, శ్రావణ మాసంలో హస్తానక్షత్రం రోజున మరి ఋగ్వేదం వాళ్ళు, శ్రవణ నక్షత్రం వాళ్ళ సామవేదం వాళ్ళు, వీళ్ళు ఉపాకర్మ చేసుకునే అలవాటు ఉంది. మరి ఋగ్వేదులు శ్రవణ నక్షత్రం, సామవేదులు హస్తానక్షత్రంలో ఇవి చేసుకునే అవకాశం ఉంది. ఏమండి మరి దానికి ముహూర్తాలు ఏమున్నాయి? ముహూర్తాలు ఏం లేవు. కానీ వాటిని నిర్ణయం చేయడంలో ఒక చిన్న అనుమానాలు, వ్యవహారాలు ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా తెలుసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అధ్యాయానాం ఉపాకర్మ శ్రావణ్యాం తైత్తిరికా బహృచే శ్రవణే కుర్యు హస్తర్క్షే సామవేదిన అంటాడు. ఇక్కడ అన్నీ కూడా మరి పంచాంగంలో రాసేసి ఉన్నాయి కదా. పంచాంగంలో రాసేసినప్పుడు మనకేమిటి దాని గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన మనకు అనుమానం వస్తుంది. ఏమండి ఉపాకర్మ, ఉత్సర్జనం ఇట్లాంటివి వైదిక కర్మ. ఆ కర్మ ఎట్లా చేస్తారు, ఏం చేస్తారనే విషయం మీద మనం పర్సనల్గా కొంచెం అవగాహన తెచ్చుకోవాలి. అందుకోసం నేను మొట్టమొదటి కూడా ఈ ముహూర్త శాస్త్రం చదువుకునే వాళ్ళు వైదిక కర్మకాండ చేయించే పండితులతో సహవాసంగా మెలగాలి. వేదం చదువుకునే వాళ్ళు, వేదార్థం చదువుకునే వాళ్ళతో సహవాసంగా మెలగాలి. వాళ్ళ ద్వారా మనం పెట్టే ముహూర్తాలు, వాళ్ళు చేసిన సంస్కారాలకి, ఆ సంస్కారంలో ఉన్నటువంటి ప్రకరణానికి మనం పెడుతున్న ముహూర్తాలకి సంబంధం ఏంటో తెలుసుకోవాలి అని చెప్తున్న కారణం అదే. ఇట్లాంటివి ఆన్లైన్లో ఇక్కడ టీవీల ద్వారా అవన్నీ కూడా మనం ఈ పాఠాలు చెప్పడం జరిగే పని కాదు. అందువల్ల అది అక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయమే. పర్వణ్యోదయకే కుర్యు శ్రావణ్యాన్ తైత్తిరికా బహృచే శ్రవణే కుర్యు హస్తక్షే సామవేదన అని గర్గ సంహితలో చెప్పబడింది. మరి ఇక్కడ కొంతమంది ఏమండి ఇవాళ రాశారు, కొంతమంది రేపు రాశారు, ఇవన్నీ తప్పు కదా, ఒప్పు కదా అని చర్చ చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ చర్చ చేసుకునే విషయంలో చాలా మటుకు గ్రంథస్థమైనటువంటి భేదాలు కూడా ఉన్నాయి. నేను నా పంచాంగంలో ఉపాకర్మ విషయానికి సందేహాలు వచ్చినప్పుడల్లా రాస్తూ ఉంటాను. నేను బలానా గ్రంథంలో ఈ వాక్యాన్ని అనుసరించి రాశాను అని. ఈ సంవత్సరం ఈ శోభకృత సంవత్సరంలో నా పంచాంగం, పెద్ద పంచాంగంలో నేను అంటే పండుగల్లో అనుమానం వచ్చినప్పుడు ధర్మశాస్త్ర విషయాన్ని నేను పర్టికులర్గా ఈ గ్రంథంలో తీసుకుని రాశానని చెప్పి రాస్తూ ఉంటాను. లేకపోతే అందరూ కూడా నువ్వు తప్పు రాసావయ్యా అంటారు. నువ్వు తప్పు రాసావయ్యా అంటే నేను తప్పు రాయదండి, ఈ గ్రంథం ఇట్లా తప్పు ఉందా చూసుకోండి అంటూ ఉంటాను. ఈ సంవత్సరం కూడా నా పుస్తకం పట్టుకున్నారు, ఉపాకర్మ ఏం తప్పు రాశాడా, ఉప్పు రాశాడా అని. మరి శ్రావణ పూర్ణిమ ప్రాతకాలం సూర్యోదయానంతరం 3 ముహూర్తాలకు తక్కువగా ఉన్నప్పటికీ కూడా పౌర్ణమి సంగమ వ్యాప్తి ప్రాధాన్యం కొన్ని గ్రంథాలు చేసినాయి, కొన్ని గ్రంథాలు చేయలేదు. ధర్మసింధులో పూర్వదినే ముహూర్తాద్యనంతరం ప్రవృత్త ద్వితీయ దినే ముహూర్తత్వే త్రయాది వ్యాపనే షణ్ముహూర్తం న్యూన తదా తైతరిగా రుద్రాగ్రాహ్యాన్ని వాక్యాన్ని అనుసరించి నేను ఆగస్టు 31 తారీఖు నాడు అక్కడ 3 ముహూర్తాల వ్యాప్తి కంటే కూడా తక్కువగా ఉన్నప్పటికీ కూడా నేను మరుసటి రోజే సూర్యోదయానంతరం 2 ముహూర్తాలు దాటి 3వ ముహూర్తం నడుస్తూ ఉండగా పౌర్ణమి అక్కడ ఆగిపోయింది. అయినప్పటికీ కూడా ఆ రోజే శ్రావణ పూర్ణిమ రాశానని చెప్పేసి ముహూర్త సంబంధంగా విషయాల్లో అక్కడ ముహూర్తం అంటే మనకి 48 నిమిషాలు. ఆ సందర్భాన్ని తీసుకొచ్చి పెట్టాను అక్కడ. ఆ సందర్భాన్ని అక్కడ తీసుకొచ్చి పెట్టడంలో గల ఆంతర్యం మీరు ఒకసారి గమనించుకోవాలి. అక్కడ ధర్మసింధులో ఉన్న వాక్యం అనేది చాలామంది మేము చాలా డీప్గా పరిశీలించాం, ముందు రోజు చేయాలి, కొంతమంది బాగా ఎక్కువగా పరిశోధన చేసామని చెప్తున్నారు. మీరు పరిశోధన చేసినా ధర్మసింధులో ఈ వాక్యం ఉంది కదా, ధర్మసింధులో వాక్యం ఉంది, నేను చేశాను. మీరు డీప్గా పరిశీలిస్తే నీకు అవసరమైనప్పుడు ధర్మసింధు తీస్తున్నావు, అవసరం కానప్పుడు పక్కన పడేస్తున్నావు, నువ్వు నా మీద ద్వేషం ఉంటే కనుక నువ్వు గ్రంథం తీసి చూస్తున్నావు. ఇలాగా పండితులు చాలామంది ఏంటంటే అనేక గ్రంథాల్లో ఉన్నటువంటి గ్రంథాల్లో వాక్యాలన్నింటినీ కూడా ఒక చోట పోసి మొత్తం అంతా కూడా ఒక ఆర్డర్లో పెట్టి వాటిని శోధన చేసేటువంటి అంశాలు లేక వాళ్ళు అవసరమైనప్పుడు నేను ఒకవేళ 31 ఓకే అన్నా అనుకోండి, కాదు వీడు 31 కాదు 30 పెట్టాలని చెప్పి ఉద్దేశంతో సంగమ వ్యాప్తి అనే దాన్ని ప్రాధాన్యం చేసుకుంటూ ఆ సంగమ వ్యాప్తి అనే దానికి సంగమ అంటే మీకు చెప్పాను, సూర్యోదయం దగ్గర సూర్యాస్తమయం వరకు ఉన్నటువంటి ప్రమాణాన్ని 5 భాగాలు ఇస్తే ప్రాతః సంగమ మధ్యాహ్న అపరాహ్న సాయంకాలాలని 5 భాగాలు చేస్తారు. కాబట్టి 2వ భాగాన్ని సంగమకాలం ఉంటారు. సంగమకాలంలో వ్యాప్తి ఉన్నటువంటి పౌర్ణమిని మాత్రమే తీసుకోవాలనేటువంటి గ్రంథాలు కొన్ని ఉన్నాయి. వాటిని మాత్రం ఆధారం చేసుకుని ముందుకు వెళ్తున్నారు.
అలాగా సందర్భం వచ్చినప్పుడు ఒకసారి ఇటు ఇట్లా ప్రయాణం చేస్తున్నారు. దీనికోసం పాత పంచాంగాల్లో పండితులు ఎట్లా రాశారు, వాళ్ళు రాయడానికి గల విషయాలన్నీ తీసి చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మీరు పాత పంచాంగాలు తీస్తే ఇప్పుడు నాకు 33 ఏళ్ళు ఆల్మోస్ట్ నేను ఆంగ్లేయ సంవత్సరంలో పంచాంగం మొదలెట్టా. 33 ఏళ్ళ సర్వీస్ ఉంది నాకు ఇప్పుడు. మరి ఆ రోజుల్లో మీరు పెద్దవాళ్ళు కదా అని చెప్పి ఒక బ్రాండ్ ఐటెం పంచాంగం తీసుకొస్తే ఆయనకు 33 ఏళ్ళ అనుభవం ఉందో లేదో, 3 ఏళ్ళు 4 ఏళ్ళ అనుభవంతో రాసేసేయడము. 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్న గ్రంథస్థమైన విషయాల్లో పండితులు ఉంటారు కొంతమంది. గ్రంథానుభవం లేకుండా పాతకాలంలో పంచాంగాలు జరిగిన అంశాల మీద చర్చ చేసేటువంటి అనుభవం లేకుండా వయసు పెరిగిపోయి 50 ఏళ్ళు 40 ఏళ్ళు పంచాంగాలు తీసిన వాళ్ళు ఉంటారు. ఇలాగా పాత పంచాంగాల్లో ఉన్నప్పటికీ కూడా ఏమయ్యా నేను ఇట్లా పండగ తేడా వచ్చింది, నేను ఈ గ్రంథాన్ని ఆధారం చేసుకుని ఈ పండుగని ఇట్లా రాశానని ధర్మశాస్త్ర విషయాలు రాసేవాడు కనుక ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళ యొక్క పంచాంగంలో విశేషాలని మీరు ఆధారంగా తీసుకుని చేసుకోవచ్చు. అసలు నాకు పాత పంచాంగాలు, వాళ్ళ సీనియారిటీలు, వాళ్ళ బ్రాండ్ ఐటమ్స్ ఇవన్నీ నాకు వద్దయ్యా. అసలు నాకు ఒక పాండిత్యం ఉండాలి. నేను ఇది నిర్ణయించి చెప్తున్నానంటే శ్రావణ పూర్ణిమ వాళ్ళు చేసుకోవాలి ఉపాకర్మాన్ని చెప్తున్నానంటే నాకు ఒక పాండిత్యం ఉండాలి. నా పాండిత్యానికి ఒక గ్రంథాధారం ఉండాలి. అది ఎవరికి ఉండాలి? ముహూర్తం పెట్టేటువంటి ప్రతి సిద్ధాంతికి కూడా ఉపాకర్మ మీద ఒక అవగాహన ఉండాలి. లేకపోతే అతను చాలా తప్పు చేసిన వాడు అవుతాడు. శాస్త్రజ్ఞుడు కాదు, శాస్త్ర దూరమైన అంశాలతో బతికేస్తున్నటువంటి దుర్మార్గుడి కింద లెక్క వస్తాడు. కాబట్టి అందరూ కూడా ఈ ఉపాకర్మ అనే విషయానికి వచ్చేసరికి వ్రత నిర్ణయ కల్పంలో కొన్ని విషయాలు ఉన్నాయి, ధర్మసింధిలో కొన్ని విషయాలు ఉన్నాయి, నిర్ణయసింధిలో కొన్ని విషయాలు ఉన్నాయి, ధర్మప్రవృత్తిలో కొన్ని విషయాలు ఉన్నాయి. మన ప్రాంతంలో ధర్మప్రవృత్తుల విశేషాలని పెద్దగా పట్టించుకోరు, కొన్ని శాస్త్రదూరమైన అంశాలుగా వెళ్తుంటారు. ఉదాహరణకి ఆయన ఒరే అబ్బాయి సూర్యోదయానికి వ్యాప్తున్నటువంటి తిథుల్ని పండక్కి తీసేసుకోమని చెప్పి ఒక చోట రాసి పరిచాడు విజయదశమి పర్వానికి సంబంధించిన విషయాల్లో. అది చాలా దుర్మార్గమైన అంశం. అది అట్లా తీసేసుకున్నట్టయితే గొడవే లేదు. ఎందుకు ఇట్లా కొట్టుకుంటున్నారు? ఇంకా పూర్వేద్యోగ్రాహ్య పరవేద్యోగ్రాహ్య అంటూ పరవిద్ధాగ్రాహ్య పూర్వవిద్ధాగ్రాహ్య అంటూ. కాబట్టి అవన్నీ పరిధిలో తీసుకునేటువంటి అంశాలు కాదు. కాబట్టి అందుకోసం చేస్తుంటే ధర్మప్రవృత్తిని పక్కన పెట్టేశారు కొన్ని అంశాల్లో. ఆ నేపథ్యంలో మీ అందరికీ చెప్పే సూచన అంటే ఈ శ్రావణ పూర్ణికి సంబంధించిన విషయాల్లో మన గ్రంథాలు ఇవి అయిపోయిన తర్వాత వైద్యనాథ్ దీక్షితేమని, వీరమిత్రోదయమని, ఇతరత్ర నార్త్ ఇండియా నుంచి, దక్షిణాది నుంచి, తమిళనాడు, కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు వాడేటువంటి గ్రంథాల నుంచి తీసుకొచ్చారు. ఇది కాకుండా దశ నిర్ణయం అని చెప్పి ఒక గ్రంథం ఉంది. కేవలం 10 రకాల అంశాల మీదే పెద్ద గ్రంథం. అందులో ఉపాకర్మ మీద రాసి ఉంటుంది. ఇది అందరూ తెలుసుకోవాలి. ఒక్కొక్క పండితులు ఒక్కొక్క క్రమం చెప్తారు. ఒక రోజున నాకు మద్రాసు నుంచి ఒక పండితులు పెద్ద ఆయన ఫోన్ చేశారు. అంటే మళ్ళీ ఇక్కడ ఉదాహరణలు ఎక్కడో జరిగిన అంశాలు తీసుకొచ్చి చెప్తున్నారని ఏమిటనుకుంటారేమో, అవి ఒక పాఠం మీ గ్రంథాలు దొరకవు. మద్రాసులో ఒక పెద్ద పండితుడు ఆయన కాలం చేశారు. ఆయన చాలా గొప్ప పండితుడు. ఋగ్వేదం యజుర్వేదానికి రెండింటికి కూడా భాష్యం చదువుకున్నటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రంలో మంచి నిఘంటువు. ఆయన ఒకసారి మా ఊరిలో చిత్రం శ్రీరామ్ అనే గ్రామం దగ్గర నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు విష్ణుమట్ల శ్రీరామోత్తవధన గారు, మహోమోపాధ్యాయ. ధర్మశాస్త్రంలో ఆయన ఏ గ్రంథం కూడా పుస్తకం చూడకుండా ధర్మశాస్త్రం చెప్పేసేవాడు. ఆ గ్రంథంలో ఏ పేజీలో ఏ వాక్యంలో ఎక్కడెక్కడే ఉన్నాయని ఆ దశనిర్ణయంలో చూసి శ్రావణ మాసంలో ఒకవేళ మౌఢ్యాది దోషాలు వస్తే భాద్రవ మాసంలో వెళ్ళమనుంది. అక్కడ కనుక ఒకవేళ శతభిష నక్షత్రం ఉంటే కనుక మా ప్రాంతంలో వారణయోగం చెప్పి చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. అది దాని గురించి దాని వివరం ఏంటి అడుగుంటే కాదా పక్కన మంగళవారం కూడా కలిసినప్పుడే అట్లాంటి నిషేధం అని చెప్పి ఉంటుందని చెప్పి కూడా చూడమను అని చెప్పి ఈయన వెంటనే పుచ్చుకుంటూ కూడా చెప్పేశారు. అంత పాండిత్యం ఉన్నటువంటి పండితులు పూర్వం ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, అటువంటి పండితులు ఉన్నారు కాదనట్లేదు. కానీ కొంత స్వార్థపూరితమైన తత్వంతో ఒక్కోసారి ఒక్కో రకంగా, ఒక్కోసారి ఒక్కొక్క రకంగా ఎదుర్కొనేవాడు చెప్పాడు కాబట్టి వాడిని కాదనడం కోసం ఎదురు చెప్పడం, ఇలాంటివన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో నిర్ణయం చెప్పాలి. ఇప్పుడు పంచాంగాల్లో కొన్ని ధర్మశాస్త్ర విషయాలు వచ్చేసరికి ఒక్కొక్క గ్రంథానికి తేడా ఉంటే దాని గురించి ఏవో అడిగితే చాలు వ్యాఖ్యానం చెప్తారు, కానీ ఇట్లా మార్పుని తీసుకుంటున్నారని చెప్పాలి. చివరికి పండుగల లిస్టులో కూడా తేడాలు వస్తున్నాయి. దశావతార జయంతి లిస్టులు తేడాలు వచ్చేసినాయి. ఏమని అడిగితే దాని గురించి పెద్ద కామెంటరీ ఉపన్యాసం చెప్తారు. కరెక్టేనయ్యా, ఇన్నాళ్ళు ఈ గ్రంథం నుంచి తీసుకుని రాశాం కదా, దీన్ని కాదని ఎందుకంటున్నావు, మన పూర్వులందరూ కూడా ఆచరించారు కదా, ఇప్పటిదాకా ఆచరించిన వాళ్ళు తప్పేనా? పెద్ద యతీశ్వరులు పెద్ద వాళ్ళందరూ కూడా పాటించారు. బ్రాండెడ్ పంచాంగతులందరూ కూడా ఇవే పాటించారు. వీటిని వాళ్ళు కాదంటూ మీరు కొత్తగా రాసుకొస్తున్నారంటే దానికి చెప్తారు. ఇట్లాంటివన్నీ మార్పులు వచ్చినప్పుడు సమాజంలో అరే గతంలో అదే పంచాంగాలు అదే సంస్థకు సంబంధించినవి పూర్వం అట్లా రాశారా, ఇట్లా రాశారా, వీళ్ళకే నిలకడలేదురా అని చెప్పేసి ఎవరో ఒకళ్ళు మన మీద రాయి వేసేందుకు వీలుగా తయారు చేశారు. కాబట్టి ఇక్కడ పంచాంగాల్లో ఉన్న ధర్మశాస్త్రాలు ఈ విధంగా నిర్ణయం చేశామని రాసినటువంటి పూర్వం నాకు మొదటి నుంచి కూడా మా గురువు గారు అంబడిపూడి నాగశర్మ గారు అలవాటు చేసింది ఏంటంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రాక్టికల్గా ఒక ల్యాబొరేటరీ టెస్ట్ లాంటిదనమాట.
పంచాంగాల్లో పాతకాలంలో ధర్మశాస్త్ర విషయాలను రాసిన పంచాంగాలను మాత్రం వాడు అది ఏ సిద్ధాంతం నీకు అనవసరం, వాళ్ళు ఎటువంటి వాళ్ళు నీకు అనవసరం, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని రాశారు అక్కడ. కాలమాధవ్యం అని, కాల నిర్ణయ చంద్రిక అని, లేకపోతే వ్రత నిర్ణయ కలుపుకోవాలని, ధర్మసింధు అని, నిర్ణయ సింధు అని వీటిలో తీసి చక్కగా అక్కడ వాక్యాలు ఉదహరించారు. నేను ఇది రాయడానికి కారణం ఈ గ్రంథం అని చెప్పి రాశారు. అవి నోట్ చేసుకోండి. నేను సుమారుగా ఒక 40 సంవత్సరాల వ్యవధికి సంబంధించిన పిడబర్తువారి పంచాంగంలో తీసి నోట్ చేశాను. నాకు పిడబర్తువారి పంచాంగం అంటే చాలా అభిమానం. నేను వాడేది పూర్వ పద్ధతి, పిడబర్తువారి పంచాంగం దృక్పద్ధతి అయినప్పటికీ కూడా ఒక పంచాంగానికి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ అంటే కరెక్ట్గా అనమాట. అక్కడ ధర్మ సంబంధమైన విషయాలకి వాళ్ళు రాసినటువంటి థియరీ చాలా గొప్పగా ఉంటుంది. ఆ ధర్మ సంబంధమైన థియరీ మరి పూర్వం ఇప్పుడు దశావతార వాళ్ళు రాసినవి ఇప్పుడు మారిపోయినాయి, చాలామంది మార్చేస్తున్నారు. కొంచెం వేరే గ్రంథాల్లో ఉన్నాయి, కానీ మొదటి నుంచి అనుసరిస్తున్న గ్రంథాలు మనం అనుష్ఠించాలి కదా. అలాంటివన్నీ కూడా నేను నోట్ చేసి ఒక చోట రాశా. అలాగే గ్రహణం, ఈ గ్రహణానికి అక్కడ ధర్మశాస్త్రం ఏం రాశారు వీళ్ళు, భోజనం ఎప్పుడు చేయొచ్చని రాశారు, భోజనం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా మనకు వస్తుంది, ఇవన్నీ కూడా కావాలని రాశాక నేను ధర్మశాస్త్ర గ్రంథాల్లోకి వెళ్ళేసరికి నాకు తేలికైపోయింది. మా గురువుగారు నా చేత బలవంతంగా రాస్తుంటే తిట్టుకునేవాడిని, నా చేత ఇంత పని చేస్తున్నాడు ఈయన, అక్కడంది నేను కాలేజీకి వెళ్ళాలి, చదువుకోవాలి, నాకు టైం అంతా పోతుంది అనుకునేవాడిని. కాదు, నాకు టైం పోలా, నాకు చాలా తక్కువ గ్యాప్లో ఎక్కువ జ్ఞానం రావడానికి ఆయన కృషి చేసి పెట్టారు. ఆయన అలా రాయించిన కారణంగా ఆ గ్రహణాల విషయం దగ్గర, ఈ పండగల దగ్గర, తేడాల దగ్గర 40 సంవత్సరాల వ్యవధికి సంబంధించిన పంచాంగాలు అన్నీ కూడా మాకు ఆయన దగ్గర కూర్చోబెట్టి రాయించారు. మరి అలా వాళ్ళు చేయించేటువంటి సిద్ధాంతులు లేరు, అలాంటి గురువులు లేరు. కానీ ఇప్పుడు నేనేం చెప్తానంటే ఆ పాత పంచాంగాలు చూడడం కూడా కాదు కావాల్సింది, నీకంటూ ఒక గ్రంథం మీద అవగాహన కావాలి. కాబట్టి అది తెలుగులో చదువుతావో సంస్కృతంలో చదువుతావో ఇవన్నీ కలిపి పక్కన పెట్టి మేము చిన్నప్పుడు నేను పంచాంగాన్ని నేర్చుకునేటప్పుడు వ్రత నిర్ణయ కలుపుకోవాలనే గ్రంథం, ఈ గ్రంథాన్ని చేతితో రాసుకోవాల్సింది. ఈ మధ్యకాలంలో ప్రింటింగ్ వచ్చింది, ఇప్పటిదాకా ప్రింటింగ్ రాలా. ఇది ఒకటి పక్కన పెట్టుకుంటే కొంత విజ్ఞానం లభిస్తుంది. ఈ ఒకదాన్ని ఆశ్రయించి ముందుకు వెళ్ళడానికి లేదు. ఇందులో కొన్ని పాఠాంతరాలని మనకి మొదటి నుంచి అనుష్ఠానాలు వస్తున్నాయి. అందువలన అసలంటూ పాండిత్యం కాదు. కాబట్టి నేను ప్రస్తుతం ఇవాళ ఈ వ్రతనాన్న కల్పంలో విశేషాలు చెప్తున్నాను. ఇక్కడ ఏం చెప్పాడు, పూర్ణిమ నాడేమో శ్రావణ పూర్ణిమ నాడు వీళ్ళు యజుర్వేదాలు చేసుకోవాలి, హస్త ఋగ్వేదులు, శ్రవణంలో సామవేదులు చేసుకోమని చెప్పాడు కదా. హస్తాక్షే సామవేదన, శ్రవణంలోనేమో ఋగ్వేదులు, ఉదయకాలానికి పూర్వమేందు యజుర్వేదులు, అలాగే అదే ఉదయకాలానికి శ్రవణ నక్షత్రం రోజున ఋగ్వేదులు, హస్త నక్షత్రంలో సామవేదులు చేసుకోవాలని చెప్పేసి ఆ ఉదయకాలం అనేటువంటి దాన్ని తీసుకుని మరి చెప్పుకుంటూ వచ్చాడు. ఉపాకర్మణి చోత్సర్గే పౌర్ణమాస్యాం పరాతిథి షణ్ముహూర్తక విద్ధాస్యాచస్తానైతి మనీషిణ అని కాలదర్శనంలో చెప్పబడింది. భూతో ద్వాదశనాడిభిరిత్యత్ర భూత చతుర్దశి ద్వాదశనాడిభిరుత్ర పూర్ణిమాం విధ్యతి ప్రతిపత్సహితం పర్వేత్యాత్రాపి షణ్ముహూర్తం పరిమితం పర్వేవ ప్రతిపత్సహితం గ్రాహ్యం అని చెప్పుకుని వచ్చాడు. ఉపాకర్మ పంచమి ఒకవేళ 12 ఘడియల చేత, దశమి 15 ఘడియల చేత, చతుర్దశి 12 ఘడియల చేత ఉత్తర తిథులను వేధిస్తుందని చెప్పి మొదట్లో మనం చెప్పుకున్నాం. ధర్మశాస్త్ర గ్రంథాలు ఎట్లా చూడాలనే విషయంలో ఉత్తరకాలం ఈ వ్రత నిర్ణయకల్పాలు చెప్పినప్పుడే చాలామంది కొంచెం వ్యంగ్యంగా అందులో ఉంది చెప్తున్నావు అంతే కదా అంటున్నారు. కరెక్ట్, అది కూడా చెప్పేవాళ్ళు కదా. ఇప్పుడు అది ఎట్లా చదవాలనే విషయానికి ఆ గ్రంథాన్ని తీసాం, అది ఎలా చదవాలనే విషయాన్ని కూడా చెప్పిన వాళ్ళు లేడు. కనీసం ఇట్లా ఉంటుందయ్యా, ఇక్కడ వేధిస్తుందని చెప్పి ఇక్కడ రాసేసాడు. ఉపాకరణ దగ్గరికి వచ్చేసరికి వేధ అంటే ఏంటి తెలియాలంటే అక్కడ చదవాలి రా అబ్బాయి నేను ముందే చెప్పా. ఆ నేపథ్యంలో ఇక్కడ సంజ్ఞా ప్రకరణం అంతా కూడా చెప్పుకుంటూ వచ్చాయి. గ్రంథాన్ని చదవాలంటే కనుక వ్రత నిర్ణయ కల్పంలో ప్రారంభంలో ఉన్నటువంటి మొత్తం అంశాలని కూడా మొత్తం చెప్పుకుంటూ వచ్చాను. మరి మాత్రం పాండిత్యం మీకు గ్రంథంలోకి వెళ్ళాక, అవసరమైన విషయం దగ్గరికి వెళ్ళాక వెనకాల బేస్ చదవడం అనేది అవసరం అని చెప్పడం మన ఈ ఛానల్ ద్వారా ఇంకెవరు చేయలే ఇప్పటిదాకా. నేను ఛాలెంజింగ్గా చెప్తాను. ముహూర్త శాస్త్ర విషయాలు కానీ, ఎప్పటిదాకా నచ్చినటువంటి జ్యోతిష బాలశిక్ష గ్రంథాల్లో విశేషాలు కానీ ఇంత డీటెయిల్డ్గా అన్ని గ్రంథాల్లో యూట్యూబ్లో ఏ ఛానల్లోనూ కూడా లేనంతగా చెప్పాను. యూట్యూబ్లో అనేకమైన అంశాలు నడుస్తున్నాయి, అనేకమైన సబ్జెక్టులు చెప్తున్నారు. కానీ ఒక గ్రంథాన్ని నిర్దిష్టంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం. ఇక్కడ మన గ్రంథాధారమే ప్రధానంగా. నోటికి వచ్చిన ఏ సబ్జెక్ట్ పడితే ఆ సబ్జెక్ట్ చెప్పుకోకుండా ఒక గ్రంథాన్ని ఆధారం చేసుకుని వెళ్తున్నాం. అటువంటి అవకాశాన్ని ఈ ఛానల్ వాళ్ళు మనకిచ్చి దీని ద్వారా జ్యోతిషాన్ని నేర్చుకునేందుకు వీలుగా ఒక గొప్పదైనటువంటి అంశాన్ని మనకి ప్రస్తావన చేశారు. ఇది మనం వీళ్ళకి రుణపడి ఉన్నాం. అందులో భాగంగా ఇది మనం నేర్చుకునే ప్రయత్నంలో ఇక్కడ పంచమి 12 ఘడియల చేత, దశమి 15 ఘడియల చేత, చతుర్దశి 12 ఘడియల చేత ఇక్కడ ఉత్తర దిశని వేధిస్తుంది అన్నాడు. అంటే ఈ వేధ అంటే మనం ఆల్రెడీ చూసుకున్నాం. అయితే ఇక్కడ ఈ వేధ ఇచ్చినప్పటికీ కూడా చతుర్దశి 12 ఘడియల చేత ఉత్తర దిశని పూర్ణిమ వేధిస్తుంది. కాబట్టి పూర్ణిమ నాడు పాడ్యమి 6 ముహూర్తాలచే విధించడం, పాడ్యంతో కూడిన పూర్ణిమనే గ్రహించాలి అని చెప్పుకుంటూ వచ్చాడు.
అంటే పూర్ణిమ నాడు పాడ్యమి 6 ముహూర్తాలతో కలిసి ఉన్నప్పటికీ కూడా, వేధ ఏర్పడినప్పటికీ కూడా పర్వతిలో అక్కడ పూర్ణిమ నాడే ఇక్కడ పాడ్యమి కలిసిపోయినప్పటికీ కూడా తీసుకోవాలి. 6 ముహూర్తాలంటే 12 ఘడియలు అనమాట అనే విషయాన్ని చెప్పుకుని వచ్చాడు. ఇంకా దీని గురించి మరొక అంశాన్ని రేపటి రోజున చెప్తాను. స్వస్తి.